మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శారద, పూర్ణి, గగన్ ఇక అడుగు లోపలికి పెడుతూ ఉంటారు. వెంటనే శరత్చంద్ర అయితే రివాల్వర్ పట్టుకొని గురి పెడతాడు. రే ఆగరా, అడుగు లోపల పెట్టావంటే ప్రాణం పోతుంది. ప్రాణాలు దక్కించుకోవాలి అనుకుంటే మర్యాదగా అట్నుంచంటే వెళ్ళిపోండి, తిరిగి వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తూ ఉంటే, ఇప్పుడు మీ బావలో పౌరుషం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. శారద వెంటనే ఇక గగన్కి అడ్డుగా వస్తుంది. ఏం చంపేస్తారా అని అడుగుతూ ఉంటుంది. ఏం డౌటా అని శరత్చంద్ర అడుగుతాడు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. నువ్వు వాళ్ళ ప్రాణాలు తీద్దామని ప్రయత్నిస్తే అప్పుడు కుదరని పని ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి వాళ్ళ ప్రాణాలు ఇచ్చేస్తున్నారు అపూర్వ అని గోరింటాకు చెప్తూ ఉంటే, బై 1 గెట్ 3 ఆఫర్ అంటే ఇదే పిన్ని అని అపూర్వ చెప్తుంది. అడుగు లోపల పెట్టి చూడండి, ఒకే బుల్లెట్తో తల్లి కొడుకుల ప్రాణాలు ఇద్దరివి తీసేస్తాను అని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అయితే చంపు చూద్దాం అని శారద చెప్తుంది. అప్పుడే కృష్ణప్రసాద్ శారదకి అడ్డుగా వచ్చి నిలబడతాడు. ఇదేంటమ్మాయి, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చే యాడ్లా ఇలా జరుగుతుంది అని గోరింటాక్ పిన్ని టెన్షన్ పడుతుంటుంది. ఏంటి కృష్ణప్రసాద్, ఆ ఇంటిని వదిలేసి ఈ ఇంటికి వచ్చావు. నా చెల్లెలకి భర్తగా వచ్చి ఆ ఇంటితో సంబంధాలన్నీ తెంపుకున్నావు. ఇప్పుడు నాకే ఎదురు తిరిగి వాళ్ళ ప్రాణాలకి నీ ప్రాణాన్ని అడ్డుపెడుతున్నావా అని శరత్చంద్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. వీడికి చచ్చే టైం దగ్గర పడింది అని అపూర్వ గోరింటాక్ పిన్తో చెప్తూ ఉంటుంది. అయితే నువ్వు కూడా చచ్చిపో అని శరత్చంద్ర ఇక షూట్ చేయడానికి గన్ రెడీగా పట్టుకుంటాడు. వెంటనే మీరా వచ్చి కృష్ణప్రసాద్ ముందు అడ్డుగా నిలబడుతుంది. దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. అయిపోయిందమ్మాయి, అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఈ ఎమోషనల్ డ్రామా చూడాల్సి వస్తుంది అని గోరింటాకు చెప్తూ ఉంటుంది. పిన్ని, నీ రన్నింగ్ కామెంటరీ ఆపుతావా కాసేపు అని అపూర్వ కోప్పడుతుంది. మీరా దండం పెడుతూ ఉంటుంది. శరత్చంద్ర అయితే రివాల్వర్ని కిందకు దింపుతాడు. 20 ఏళ్ల క్రితం వాణ్ణి ప్రేమించానని చెప్పావు. ఈ ఇంట్లో శవం చూడడం ఇష్టం లేక వదిలేశాను. 20 ఏళ్ల తర్వాత నేనేంటో తెలిసిన తర్వాత కూడా వాడి ప్రాణాలకి నీ ప్రాణం అడ్డు వేస్తానని నిలబడతావా? మనల్ని కాదు అనుకొని అటువైపు వెళ్ళిన వాడి ప్రాణాలకి నువ్వు అడ్డుగా ఉంటావా అని శరత్చంద్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. అయినా మీరా అయితే ఏం మాట్లాడదు. ఇక బాధపడుతూ ఏడుస్తూ వేడుకుంటుంది. శరత్చంద్ర అయితే మీరా కూడా రివాల్వర్ని గురి పెడతాడు. ఇక భూమి, చరణ్ అయితే బాగా టెన్షన్ పడిపోతూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇదేంటమ్మాయి, మీరా ప్రాణాలు కూడా పోగొట్టుకునేలా ఉంది. ఒకేసారి ఇంతమంది ప్రాణాలు పోతే ఆడియన్స్ హట్ అవుతారేమో అని గోరింటాకు చెప్తూ ఉంటుంది. పిన్ని మూస్తావా, వీళ్ళందరూ పోతే పోయారు, నాకేం బాధ లేదు. నా స్పీడ్ బ్రేకర్కి బ్రేక్ ఉంది కదా, వీళ్ళందరూ చచ్చారనుకో భూమిని దోమని నలిపినట్టు నేను నలిపి పారేస్తాను అని అపూర్వ చెప్తుంది. అదేంటమ్మాయి, విలన్ కదా పోవాల్సింది అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. తప్పుకో మీరా, లేకపోతే వాళ్ళతో పాటే నీ ప్రాణాలు కూడా పోతాయి. చెల్లెల్వని కూడా నేను చూడను, నీ ప్రాణం కూడా తీసేస్తాను అని శరత్చంద్ర చెప్తాడు. భూమి ఇక అడ్డుకుందామని ఒక అడుగు ముందుకు వేస్తుంది. ఈలోపే శారద ప్రేమిస్తే చంపేస్తారా అని ముందుకు వస్తుంది. అయితే భూమి కూడా నా కొడుకుని ప్రేమిస్తోంది అని శారద అంటుంది. శరత్చంద్ర అయితే షాక్ అయి భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి తలదించుకుంటుంది. చరణ్ అయితే ఇక బాధగా భూమి వైపు చూస్తాడు. మాటలతో శారద తోటాన్ని పేల్చింది. ఇప్పుడు భూమి ఎలా వెలువెల్లాడిపోతుందో చూడు అని అపూర్వ అంటుంది. అయినా చంపాల్సి వస్తే మొదట చంపాల్సింది మీ కూతురు నక్షత్రని అని శారద ఇక అసలు విషయం చెప్తుంది. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయ్యి రివాల్వర్ కిందకు దించేస్తాడు. శారద మాటలను వింటూ ఉంటాడు. అపూర్వ అయితే బాగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నక్షత్ర అయితే టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మాయి పట్టు మరింతగా బిగిసింది. గుండు గురు తప్పి నక్షత్ర గుండెల్లోకి దూసుకుపోతుంది అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటే అపూర్వ ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ నక్షత్ర కూడా మా గగన్ని ప్రేమిస్తోంది అని చెప్తూ ఉంటే శారద చెప్తూ ఉంటే శరత్చంద్ర అయితే షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. పగిలేది నీ పుచ్చకాయే అని గోరింటాకు చెప్తూ ఇక వాళ్ళకి శుభం కార్డు, నీకు ఎండింగ్ కార్డు అని గోరింటాకు చెప్తూ ఉంటే అపూర్వ అయితే గోరింటాకు పిన్నిని బెదిరిస్తూ ఉంటుంది వేలు చూపిస్తూ. లేదు బావా, ఈ శారద అబద్ధం చెప్తుంది. కొడుకుని ప్రాణాలతో దక్కించుకోవడం కోసం ఏదో కథలుతోంది. నువ్వు ఇంకేం ఆలోచించకు, ప్రాణాలు తీసే బావ వాళ్ళవి అని అపూర్వ చెప్తుంది. చంపేస్తే చచ్చిపోవడానికి ఇక్కడెవరూ లేరు అపూర్వ గారు. నా ప్రేమని బతికించి ఈ ఇంటి నుంచి తీసుకు వెళ్ళడానికే ఇక్కడికి వచ్చాను అని గగన్ ముందుకొచ్చి మాట్లాడతాడు.
గగన్ నేరుగా శరత్చంద్ర ముందుకు వచ్చి నిలబడి, ఈ క్షణం నేను ఈ ఇంట్లో ఎవరితో గొడవ పెట్టుకోవడం లేదు. గొడవ పెట్టుకోవాలని కూడా నేను రాలేదు. నేను మాట్లాడాలనుకుంటున్నది కేవలం భూమితో మాత్రమే అని గగన్ భూమి వైపు చేయి చూపిస్తాడు. తీసుకెళ్లాలనుకుంటున్నది కూడా కేవలం నా భూమినే అని గగన్ అంటాడు. ఇక చరణ్ అయితే ఇది విని చాలా బాధపడిపోతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంటాడు. చిన్న వయసులోనే ఈ గుండె రాతి బారిపోయి ఉంది. ప్రేమ, పెళ్ళి అనే బంధాలపైన నమ్మకం పోయింది అని తన గుండెలపై చేవేసుకొని గగన్ చెప్తూ ఉంటాడు. రక్త సంబంధాలు తప్పిస్తే మిగిలిన సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని నా మైండ్లో బలంగా పాతుకుపోయింది. అలా అనుకుంటున్న నా జీవితంలోకి నువ్వు వచ్చావు. ఆ రోజు నా పెళ్లి చూపుల్లో కుటుంబం గురించి ఎంత బాగా మాట్లాడావు. అప్పుడే అర్థమైంది నా కుటుంబం గురించి నా తర్వాత నువ్వు అంతలా ఆలోచిస్తున్నావని. ఆ క్షణం మా అమ్మకి కోడలిగా వచ్చే అమ్మాయి నీలా ఉండాలి అనుకున్నాను అని గగన్ ఇక కంటతడి పెట్టుకుంటూ చెప్తూ ఉంటాడు. పూర్ణి శారద కూడా ఇది విని కంటతడి పెట్టుకుంటూ ఉంటారు. జీవితంలో ఏ రోజు నాకు ఇది కావాలి అని దేవుడికి నేను దండం పెట్టలేదు. మొట్టమొదటిసారి నీ కోసం నేను దేవుడికి దండం పెట్టుకున్నాను. ఏ రోజైతే నా కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టావో ఆ రోజే నువ్వు నా జీవితంగా మారిపోయావు భూమి అని గగన్ అంటాడు. ఇక శారద అయితే కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. చరణ్ అయితే బాధపడుతూ ఉంటాడు. నా జీవితంలో నువ్వు భాగస్వామి అయిపోయావు భూమి అని గగన్ అంటాడు. అప్పుడే భూమి అయితే చాలా సంతోషంగా ఉంటుంది. ఇదంతా వింటూ ఉంటుంది. శరత్చంద్ర, భ్రమలో బాగానే బతికేస్తున్నావు. తన ప్రాణం పోగొట్టుకోవడానికి అనుకున్నది నీ ప్రాణం కాపాడడం కోసం అనుకున్నావా? సమాజంలో నేను ఖైదీగా నిలబడడం ఇష్టం లేక తన ప్రాణాలని అర్పించబోయింది అని శరత్చంద్ర చెప్తూ ఉంటే, భ్రమలో బతుకుతున్నది నువ్వు శరత్చంద్ర. ప్రాణాలు పెట్టాలి అంటే ప్రాణంగా ముందు ప్రేమించాలి. అది ముందు నువ్వు తెలుసుకో ఫస్ట్ అని గగన్ అంటాడు. అమ్మ భూమి, నిజమైన భ్రమలో ఎవరు ఉన్నారో ఈ పిచ్చివాడికి నువ్వే చెప్పమ్మా అని శరత్చంద్ర అంటాడు. భూమి అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అందరూ భూమి వైపే చూస్తూ ఉంటారు. భూమి తలదించుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకేం చెప్తుంది? దాని ముఖం అది నిజము చెప్పలేదు, అబద్ధము చెప్పలేదు. అది దాని పరిస్థితి. చెప్పవే, ఇంకా ఎంతకాలం దాస్తావు అని అపూర్వ మనసులో అనుకుంటుంది. అదేంటమ్మా, ఏం మాట్లాడవే? ఆ రోజు ఎవరి ప్రాణాల్ని కోసం నీ ప్రాణాల్ని లెక్క చేయలేదో వాడికి అర్థమయ్యేలా చెప్పు అని శరత్చంద్ర ఇక అడుగుతూ ఉంటే, భూమి అయితే ఏం మాట్లాడదు. ఇక అప్పుడే గగన్, మిస్టర్ శరత్చంద్ర, ఒక ఆడపిల్ల మౌనాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖుడివి నువ్వు. భూమి, నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావో ఆ కారణాలేవి నాకు తెలియదు, కానీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకైతే లేదు అని గగన్ నేరుగా శారద్ దగ్గరికి వెళ్తాడు. శారద్ చేతిలో ఉన్న నక్లెస్ బాక్స్లోని నక్లెస్ని గగన్ చేతిలోకి తీసుకుంటాడు. అందరికీ చూపిస్తాడు. ఇది అమ్మ ఏనాటికైనా పెళ్ళి మీద ఉన్న నా ఆలోచన మారకపోతుందా, తనకి కోడలు రాకపోతుందా అన్న నమ్మకంతో కోడలి కోసం చేయించుకున్న నక్లెస్. ఈ నక్లెస్ని నీ మెడలో వేయటం అంటే నీ మెడలో 3 ముళ్ళు వేయటంతో సమానం. ఇది వేసి నేను నిన్ను నా భార్యగా చేసుకుంటాను అని గగన్ అంటాడు. ఇక పూర్ణి శారద అవునని తల ఊపుతుంటారు. చాలా సంతోషంగా భూమి వైపే చూస్తూ ఉంటారు. చరణ్ అయితే చాలా బాధపడుతూ కళ్ళు నీళ్ళు పెట్టుకుంటుంటాడు. గగన్ ఆ నెక్లెస్ పట్టుకొని భూమి దగ్గరికి వస్తాడు. ఆగరా అని శరత్చంద్ర భూమికి అడ్డుగా నిలబడతాడు. అమ్మ భూమి, నా పరువు కోసమా వీడి ప్రేమ కోసమా నీ ప్రాణం అడ్డు పెట్టావని అడగటం నిజంగా నా మూర్ఖత్వమే. కానీ ఒకటి అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పు. వీడి అమ్మ చెప్పినట్లు వీడిని నువ్వు ప్రేమించావా అని శరత్చంద్ర ప్రశ్నిస్తుంటే, అవునని చెప్పు భూమి అన్నట్లుగా కృష్ణప్రసాద్, శారద, పూర్ణి ఇక గగన్ కూడా భూమి వైపే చూస్తూ ఉంటారు. వద్దొద్దు, ప్రేమించట్లేదని చెప్పు అని భూమి వైపు చరణ్ చూస్తూ ఉంటాడు. భూమి ఏమో గగన్ వైపే చూస్తూ ఉంటుంది.